నాడు కట్టెలమ్మ వారు సత్యాగ్రహం చేయడానికి నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావాలి ఎదురుపై పెట్టుకొని ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధర్మం వెచ్చించి సత్యాగ్రహం చేస్తారని తన మనసును సంకల్పించుకొని పట్టణంలో బయలుదేరినాడు కట్టెలమ్మ వాడు. ఆ దినమున ధనవంతులున్న వీధిలో కట్టెలమ్మగా కట్టెల కావాలి కంటే కూడా రెడ్డి బ్రతమచ్చినది అందగాలలో నీవు సంతోషించిన వారికి అరటి పండ్లు చక్కెర పాలు నెయ్యి గోధుమలుగా భోజనం తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. తర్వాతలో ఆహ్వానించి యథావిధిగా వ్రతమాచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావంలో ధనమును పుత్రులను లక్షలాది మనుషులను అనుభవించి అంచెమున సర్వలోక ప్రాప్తులు తులసి కళ్యాణ కార్తీక శుద్ధ త్రయోదశి మూలమంత్ర హవనములు ఇత్యాది హవనాలు హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణాది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని మొక్కులు నెరవేర్చుకోవడం. ముఖ్యంగా ఏకైక దేవాలయం పక్కనే ఉన్నటువంటి నలుమూలల వరంగల్ హైదరాబాద్ నుండి కానీ చాలా మంది భక్తులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అన్నవరంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మంచిర్యాల జిల్లా గండపల్లి మండలం గూడెంపటపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తులు స్వామివారి వ్రతాలకు మరియు దర్శనానికి బారుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయబడుతున్నాయి. దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, భోజన వసతి, ప్రసాదాల వితరణ, అలాగే ఘాట్ రోడ్ లో వృద్ధులకు వికలాంగులకు మనకు ఉచిత వాహన వసతి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ముఖ్యంగా మంచినీటి కొరకు 50,000 వాటర్ ట్యాంకులు, అలాగే ఇతర ఘాట్ రోడ్ లో అవసరం చోట్ల మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో మనకు క్యూ లైన్స్, బారికేడ్స్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గారు ఆధ్వర్యంలో సిఐ గారు, ఎస్ఐ గారు పటిష్ట బందోబస్తు 350 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మెడికల్ క్యాంపు, 108 అంబులెన్స్, ఫైర్ సర్వీస్ కూడా ఏర్పాటు చేసినాం. గోదావరి నదిలో కూడా ప్రమాదాలు జరగకుండా మనకు ఫైర్ సర్వీస్ వారు బోటింగ్ ఇతరత్ర ఏర్పాటు చేసినారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున భక్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా దర్శించుకొని మనం చేస్తున్నాం. ఈరోజు మనకు సుమారు పైన కింద కలిపి ఒక 2,000 పైన వ్రతాలు అవుతాయి. ఇప్పటి వరకు 3 బ్యాచ్లు అయినాయి. ఇంకా కూడా సాయంత్రం వరకు మనకైతే బ్యాచ్ వైజ్గా ఇక్కడ ఉన్నాయి. మనకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనము పకడ్బందీగా కొంచెం భక్తులు వేచి ఉండే అవకాశం ఉంటుంది. కానీ వ్రతం అంటే ఒక 2 గంటల సమయం కాబట్టి దయచేసి ఓపికతో ఉండాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ కొరకే మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి భక్తులు గమనించవలసిందిగా సవిధంగా మనం చేస్తున్నాం. ఇక్కడ వెలిసిన ఆలయంలో ఈరోజు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ సత్యదేవుని దర్శనం కోసం వచ్చినప్పుడు అన్నవరం తర్వాత మొదటి అన్నవరంగా భావించే ఈ రమా సత్యనారాయణ ఆలయానికి కోటెత్తున్న భక్తులు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది జనం వచ్చే అవకాశం ఉంటుంది. మరి పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఘాట్ రోడ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఆ ఘాట్ రోడ్ వల్ల కొల్ల రద్దీని కూడా తగ్గించే అవకాశం కలిగింది. భక్తులందరూ సహకారంతో ఆంధ్రున్న కమిటీలు చాలా పెద్ద ఎత్తున మెట్లు మొదటి తీసుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా ఒక 20 లక్షల రూపాయలతోటి ఒక షెడ్ కూడా నిర్మాణం చేసిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంలో సత్యదేవుని కోరికల ఈ ప్రాంతమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా నిండుగా నూనెలు ఉండే దిశగా సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతమంతా సస్యశామలు ఉండే దిశగా ఆ సత్యదేవుని ఆశీస్సుందని ఈ సందర్భంలో అక్కడికి వచ్చే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సుఖంగా వచ్చి సుఖంగా ఇంట్లో చేయాలని సత్యదేవుని కోరడం జరుగుతుంది.